సతీష్ లైవ్ లో ఉండండి. మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా జాయిన్ అవుతున్నారు. రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్ చెప్పండి, మొత్తం ఈ కేసుకి సంబంధించి ఇప్పటిదాకా 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఎవరైతే ఉంటారో, కీలకమైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో కేసులో ఇరికిస్తున్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నెలలుగా జైల్లో ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యం, ఈ లోపులోనే ఆయన సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారనేది కూడా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర ఎలాంటి వాతావరణం ప్రస్తుతం మీకు కనిపిస్తోంది? ఎవరైనా మిథున్ రెడ్డితో పాటు సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉందా? బిందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకుంటున్నారు. అనంతరం ఇక్కడి నుంచి ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ కి మిథున్ రెడ్డి రాబోతున్నారు. అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లబోతున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ మిథున్ రెడ్డికి సంఘీభావంగా ప్రకటించే అవకాశం ఉంది, ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కేసు సంబంధించి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టూతో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసుకుని సిట్ అధికారులు వర్షం వెంబడి కేసు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా సంవత్సరం క్రితం ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు గాల్లో ఒక కొన్ని అంశాలను సృష్టించుకొని దాని చుట్టూతే మొత్తం కేసును కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఎన్టీఆర్ భవన్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం సిట్ అధికారులు కూడా కొంతమందిని ఎవరినైతే సాక్షులుగా పెట్టాలో, ఎవరిని నిందితులుగా చేర్చాలో, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో, చివరికి రిమాండ్ రిపోర్ట్లో ఏ విధంగా అంశాలను జోడించాలనే అంశాలను కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అసలు ఏమాత్రం లేనటువంటి స్కామ్ ని ఉన్నట్టు చూపిస్తూ చేస్తున్నటువంటి మొత్తం వ్యవహారం చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ఇతర ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులతో సహా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ప్రధానంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో అప్పుడు అత్యంత దారుణంగా మద్యం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో తర్వాత సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఆ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బెయిల్ మీద చంద్రబాబు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి, గతంలో 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరి మీద కక్ష తీర్చుకునేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు అర్థమవుతుంది. అందులో భాగంగానే తనకు అత్యంత విధేయులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను తన చుట్టూతో పెట్టుకుని వారిని సిట్లోకి భాగస్వాములు చేస్తూ వారి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంపీని నోటీసులు ఇచ్చారు. ఈ రోజు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి ఎల్లో మీడియాలో పెద్ద హడావుడి జరుగుతుంది. ఎల్లో మీడియా ఏదైతే చెప్తుందో అదే సిట్ అధికారులు ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితిని గడిచిన కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాస్తవంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో మద్యానికి సంబంధించి కేవలం 16,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ఉండేది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24,000కు ఆదాయం వచ్చేసింది. అలాంటప్పుడు అసలు ఎక్కడ కుంభకోణం జరిగిందనేది ఇప్పటి వరకు సిట్ అధికారులు అయితే చెప్పట్లేదు. కేవలం గాలిలో లెక్కలు వేసి 3,200 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగిందంటూ చెప్తున్నారు తప్ప ఏ విధంగా నష్టం జరుగుతుంది, బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర ఏమైనా రికార్డులు ఉన్నాయా, ఆధారాలను చూపిస్తారంటే కనీసం అది కూడా సిట్ అధికారులు చూపించకుండా కేవలం వైఎస్ జగన్ చుట్టూ ఉండేటువంటి ముఖ్యమైన నాయకులను టార్గెట్ చేసుకుని వారి మీద కక్ష సాధింపు చర్యలు పడుతుంది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తూ ఉన్నారు. రవీందర్, సో ఖచ్చితంగా వాంగ్మూలాల్ని ఆధారం చేసుకుని ఈ కేసు మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. నిజంగా వాంగ్మూలాల ఆధారంగా కనుక కేసు పెట్టి దాన్ని కోర్టులో ప్రూవ్ చేసేటట్టయితే 1,00,000 కేసుల్ని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో న్యాయ వ్యవస్థ అనేది అలా పనిచేయదు అనేది అందరికీ తెలిసింది. అయితే ఈ లోపు వీలైనంత నష్టం చేయడం లక్ష్యంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మనకు కనిపిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఎన్ని గంటలకు ల్యాండ్ కాబోతోంది మిథున్ రెడ్డి ఫ్లైట్? ఎవరైనా పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఇప్పటికీ అక్కడికి వచ్చున్నారా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అశోక్ మీ దగ్గర? బిందు, మరికొద్దిసేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఉన్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్తున్నారు. ప్రధానంగా ఈ ఏదైతే అక్రమ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన ఎలాగైనా ఇరికించాలనే ప్రయత్నం అయితే కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గడిచిన ఏడాది కాలంగా టార్గెట్ చేస్తూనే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఏదైతే ఈ లిక్కర్ అక్రమ కేసు ఉందో దీంట్లో ఇప్పటివరకు కూడా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు మిథున్ రెడ్డి నేరుగా
సిట్ కార్యాలయానికి వెళ్ళి విచారణకు హాజరు కానున్నారు. కానీ ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక ప్రచారాన్ని ప్రభుత్వం అనుకూల మీడియాలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి వారెంట్ జారీ చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన్ను ఏదైతే అరెస్టుకు సంబంధించి వారెంట్ ఉందో దాన్ని ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి. ప్రధానంగా మీకు విచారణకు మిథున్ రెడ్డి సహకరిస్తున్నారా లేదా అని అడిగిన పరిస్థితి. ఆ క్రమంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డి తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారంటూ కూడా సమాచారం ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ఈ తరహా పుకార్లు బయటకు వస్తుంది అనేది అయితే కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మిథున్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా తాను చెప్పాల్సింది కూడా చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు తాను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు, కేవలం ఎవరో ఒకరిద్దరు చెప్పిన సమాచారాన్ని పట్టుకుని తమ పేర్లన్నీ కూడా చేర్చుకుంటూ వస్తున్నారు. మొదట 50,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 30,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,000 కోట్లు అంటున్నారు. అసలు ఎక్కడ కుంభకోణం జరగందే ఇప్పుడు ఇలాంటి ప్రచారాలను ఎందుకు తెస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే ఇంతవరకు కూడా ఆయన కేవలం ఒక ఎంపీగా పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఆయన చూసుకుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా లేదు. కేవలం ఇప్పటివరకు అరెస్ట్ అయిన 11 మంది కావచ్చు, లేదంటే ఈ కేసులో ఇప్పటివరకు దశల వారీగా వేరు వ్యక్తుల పేర్లు చేర్చిన క్రమంలో కూడా ఇది పూర్తిగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలా చెబితే సిట్ అధికారులు అదే తరహాలో నడుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం భారీగా బ్యారికేడ్లు ఇవన్నీ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎవరు అని తెలుసుకుంటే గానీ లోపలికి అలౌ చేయట్లేదు అనేది కూడా కొంత సమాచారం. ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న ముందస్తు సమాచారం ఉందా? చెప్పండి. అంటే ప్రస్తుతం మనం చూస్తే కనుక గన్నవరం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఎయిర్పోర్ట్కి ప్రధాన ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ వద్ద ప్రత్యేకంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు వారెవరిని కూడా లోనికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు సిట్ కార్యాలయానికి ఆయనతో సంఘీభావంగా వెళ్లే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తోంది. కాబట్టి వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇదంతా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వం అల్లుతున్న స్క్రిప్ట్లో భాగంగానే సిట్ కావచ్చు, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుగా మనం ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితిని బట్టి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. సో వాళ్ళు కేసు పెడతారు, లేకపోతే విచారణకు పిలుస్తారు, కానీ ఆయనకి సంఘీభావంగా మాత్రం ఖచ్చితంగా ఎవరు ఉండకూడదు. ఒకవైపు ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి వ్యవస్థ దగ్గరికి ఆయన వెళ్ళిన పరిస్థితి అశోక్. ప్రతి చోట కూడా అసలు ఏం జరుగుతోందని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు సిట్ కార్యాలయానికి విచారణకు వస్తున్న నేపథ్యం. గతంలో కూడా ఒకసారి ఆయన అటెండ్ అయ్యారు సిట్ విచారణకి. ఖచ్చితంగా అంటే మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరే క్రమంలోనే అంటే నిన్న ఎలాగూ అరెస్ట్ వారెంట్కి సంబంధించి న్యాయస్థానం ఆశ్రయించారు కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేయాలి, అంటే మిథున్ రెడ్డి ఈ కేసులో ముద్దాయి అని చూపించే ఒక ప్రయత్నం చేయాలంటే ఈ మాత్రం హడావిడి చేయకపోతే, ప్రభుత్వం చెప్పినట్టుగా సిట్ అధికారులు కానీ పోలీసులు కానీ నడుచుకోకపోతే ఏదైతే ఈ మద్యం కుంభకోణం అనే ఒక ఆరోపణ ఉందో దీనికి బలం చేకూర్చినట్టు ఉండదు. కాబట్టి మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు ఈ కేసులు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇరికించే ప్రయత్నంగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయనకి ఎవరు సంఘీభావంగా ఇక్కడి నుంచి సిట్ కార్యాలయం వరకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరోవైపు సిట్ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తు మోహరించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మరి కొద్దిసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్కి మిథున్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు ఖచ్చితంగా కొంతమంది నాయకులు అయితే సిట్ కార్యాలయానికి సంఘీభావంగా వెళ్లే పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.